ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్పొచ్చు. ఈ వీడియో మాత్రం మీరు అందరూ నాకు ఏం చేయాల్సిందంటే, ఐ విల్ షేర్ దిస్ వీడియో అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. మీ ఎవరికి షేర్ చేయాలంటే మీ టీచర్స్కి, వీళ్ళందరికీ. ఇక్కడ ఒక చిన్న పవర్ఫుల్ ప్రేయర్ చేయబోతున్నాను. ఈ వీడియో నాకు తెలిసి ఖచ్చితంగా వైరల్ అవుద్దాం అనుకుంటున్నాను. మీరు కింద నిజంగా షేర్ చేస్తాను అనుకుంటే ఐ విల్ షేర్ దిస్ వీడియో అని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు అని అంటే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్, బాగా వైరల్ అవుతుంది. కావాలంటే జాగ్రత్తగా ఉండండి. మీరు అందరూ ఏం చేయాలి, చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను సార్. ఇది మనమాట. మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీకు ఇష్టమైన వ్యక్తికి, ఇమేజిన్ టెల్లింగ్ టు సంబడి వాట్ అండ్ హౌ యూ మేనిఫెస్టెడ్. మనం వెళ్ళట ఇలాగా చెప్పాలట. హే అంటే సాధించక ముందే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నారు. మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, హే నేను ₹1,00,00,000 సంపాదించాను, ఎలా సంపాదించాను తెలుసా, ఇలా వచ్చింది, అలా వచ్చిందని ఒక స్టోరీ చెప్పాలండి. ఎవరైతే వాళ్ళు మీ మైండ్ని మీరు మోసం చేస్తారో వాళ్ళు గెలుస్తారు. అది జాగ్రత్తగా ఉండండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్. నేను ఆల్రెడీ చేసి సాధించాను. ఇమేజిన్ టెల్లింగ్ టు సంబడి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో సాధించేసినట్టు చెప్పాలటండి. మైండ్ని చీట్ చేయాలి. ఎస్, ఒక 30 రోజులు, ఎన్ని రోజులు చెప్పాలి. అదే అన్బిలీవబుల్ థింగ్స్ని వెంటనే యాక్సెప్ట్ చేయదు. బట్ దాన్ని మనం యాక్సెప్టెన్స్లోకి తీసుకురావాలి అంటే, మన యాక్షన్లోకి తీసుకురావాలని అంటే మనం నోరు విప్పి చెప్పాలి, నేను చేయబోతున్నాను అని. ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్లో డిక్లేర్ చేస్తామో అది డెఫినెట్గా అవుతుంది. అది నేను అదేనండి, మాట ఇప్పనంత వరకు నీ డ్రీమ్ నీకు బానిస, మాట ఇప్పిన తర్వాత మీ డ్రీమ్ మీకు ఖచ్చితంగా బానిస అయిపోతుందండి. అది 100%. సో ఇది 30 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఈ గేమ్ 30 days ప్రాక్టీస్ చేయండి. మీకు మిరాకిల్ జరగకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ 30 రోజులు ఏం చేస్తున్నాం మన మైండ్ని, హే జరిగిపోయింది, హే జరిగిపోయింది అని చెప్తున్నారండి. సో అది. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో నెంబర్ 1 లై, ప్రపంచంలో నెంబర్ 1 అబద్ధం అండి. నేనేం చెప్తున్నానంటే, ఇంటెలిజెన్స్ ఈజ్ ఫిక్స్డ్. ఇది చాలామంది అనుకుంటారు, నీ తెలివితేటలు ఇంతే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ అది అబద్ధం, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మేధావులు పుట్టరు, పుట్టిన తర్వాత మేధావులుగా తయారవుతారు. ఆ కసి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మేధావుగా అయిపోతామండి. ఈరోజు ప్రపంచంలో యావరేజ్ పీపుల్ కూడా కోట్లు సంపాదిస్తున్నారు. యావరేజ్ పీపుల్ స్కూల్స్, కాలేజ్లో జాగ్రత్తగా ఉండండి. మీకన్నా బాగా చదివే వాళ్ళకన్నా మీరు యావరేజ్ అయితే మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఎందుకు తెలుసా? కసి. కొంతమంది ఏంటంటే రిలాక్స్ అయిపోతారు, అందుకే వాళ్ళ ఇన్కమ్ క్లైమాక్స్ అలా ఉండిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. మీరు ఈ భూమి మీద వచ్చింది నార్మల్ లైఫ్ బతకడానికి కాదు, రిచ్ లైఫ్ బతకడానికి వచ్చారు. ఇదే విషయం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ తన పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో చెప్పాడండి క్లియర్గా. అయితే సెల్ఫ్ అప్రిషియేషన్ అండి, గ్రేట్ పవర్. మనం ఏం చేస్తాం, సంపాదించుకోవడానికి వచ్చారు అంతేనండి. సంపాదించాలి, ఇవ్వాలండి. నేను కూడా చెప్తున్నాను, నేను చాలా మందికి నేను హెల్ప్ కూడా చేస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీదకి వచ్చి సంపాదించి పీపుల్కి ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. ఎందుకంటే సొసైటీ మనకు చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం. సో ఇక్కడ అందుకే నేనేమంటానంటే, మనం ఈ భూమి మీదకి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ మీదకి వచ్చామండి. కానీ చాలా మందికి వాళ్ళ పర్పస్ ఏంటో తెలియదండి. ఈరోజు పెద్ద టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ యొక్క పర్పస్ తెలుసుకున్నారండి. సో ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకొని, మీరు ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకుని స్క్రిప్టింగ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మీ యొక్క పర్పస్ ఏంటి? మీరు చనిపోయేలోపు, అంటే లైఫ్ని ఎండ్ చేసేలోపు అసలు ఏం సాధించాలనుకుంటున్నారు, సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి జాగ్రత్తగా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ నిజంగా మీరు రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుందండి. ఆకర్షితం ఏంటంటే, వెన్ యూ రియలైజ్ యువర్ రియల్ లైఫ్ విల్ స్టార్ట్. లియో టౌజన్ అతను చెప్తాడండి, అతను గ్రేట్ ఫిలాసఫర్. అతను ఏమన్నాడంటే, మనిషికి 2 జన్మలు ఉంటాయి, 2 జన్మలు. ఒకటి పుట్టినప్పుడు, రెండోది రియలైజ్ అయినప్పుడు. లియో టౌజన్ అతను చెప్తున్నాడండి. ఒక గ్రేట్ ఫిలాసఫర్ అతను. సో చైనా ఫిలాసఫర్, చాలా ఫేమస్ అతను లియో టౌజో. మనిషికి 2 లైఫ్లో ఉంటాయండి. ఒకటి పుట్టినప్పుడు, ఇది కామన్. ఇది రెండోది ఎప్పుడు మీ యొక్క సామర్థ్యం ఏంటో రియలైజ్ అయినప్పుడు, అప్పుడు స్టార్ట్ అవుతుందండి. అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుద్ది. అదే కొన్ని కొటేషన్స్ చదువుతుంటే ఒక్కసారి మనం ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో గుర్తుపెట్టుకుని, నేను నిజంగా సార్, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ని వడకాచి ఒక అఫర్మేషన్ ఒక కొటేషన్ ఇచ్చేస్తుంటారు కొంతమంది. సో లైఫ్ విల్ ప్లేస్ యూ ఎగ్జాక్ట్లీ వేర్ యూ వాంట్ బి. ఎప్పుడైతే మీ యొక్క పర్పస్ తెలుసుకుంటారో, యూనివర్స్ అండి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తుంది అంతే. అది ఎలా పెడతాదని మీరు వదిలేయండి, యూనివర్స్ పని. అందుకే పాల్ కోలి చెప్తాడు అనమాట, ఆలోచించిన మీ పని, తీసుకెళ్ళడం యూనివర్స్ పని. పాల్ కోలి పరిశోధన పుస్తకంలో రాసి, అల్కెమిస్ట్ అనే పుస్తకంలో, ఆలోచించండి అది మీ పని, ఎలా తీసుకెళ్ళాలనేది యూనివర్స్ యొక్క పని. అది చూస్తుంది.
సో అందుకే చెప్తున్నానండి, ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాను. మీరు నెంబర్ వన్ అవ్వాలి అనుకోండి, యూనివర్స్ మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోద్ది అంతే. ట్రాఫిక్ ఎంత ఉన్నా క్లియర్ చేసుకుని వెళ్ళిపోద్దండి. అది అవసరం హెలికాప్టర్ కూడా తీసుకెళ్ళిపోద్ది, అంటే పైనుంచి తీసుకెళ్ళిపోద్ది అనమాట. మన సబ్జెక్ట్లో మనల్ని ఆల్రెడీ నెంబర్ 1 ప్లేస్లో కూర్చోబెట్టిన ఆడియన్స్ డెఫినెట్గా మనతో పాటే నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా టార్గెట్ అంటే మిమ్మల్ని నెంబర్ 1 చేయడమే నా యొక్క పని అండి, ఇంకేం లేదు. మిమ్మల్ని నెంబర్ 1 లైఫ్లో సక్సెస్ఫుల్ అంటే మీ ఫ్యామిలీలో రిచెస్ట్ పర్సన్ చేయడం నా యొక్క డ్రీమ్. ఎందుకంటే ఒక్కసారి మన రిచెస్ట్ పర్సన్ అయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి అలా షాపింగ్ చేస్తుంటే ఉంటుందండి మజా. మనం కొనుక్కోవడం అంత పెద్ద మజా ఉంటుంది, కానీ మనం వెళ్ళి గిఫ్ట్లు ఇస్తాం చూసారా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం. అరే మా ఓడి సెటిల్ అయ్యారా, ఒక చిన్న సెంటి బాటిల్ తెచ్చిచ్చినా కూడా వాళ్ళ ఆనందం చూడాలి. మా ఓడి తెచ్చిండు వాళ్ళు కొనుక్కోగలరు, కానీ మీరు ఇచ్చే దాంట్లో ఇవ్వడంలో అసలు ఆనందం ఉంటుందండి. సో దీన్ని లా ఆఫ్ గివింగ్, దీని మీద నేను వీడియోస్ కూడా ప్లే చేస్తాను. మీరు రండి, ఇవ్వడంలో ఎంత సంపాదించడంలో కన్నా ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంటుందో నేను చూపిస్తాను మీకు. ఎస్, ఈ వీడియో షేర్ చేయండి. అందుకే మీరు నెంబర్ 1 అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు నెంబర్ 1 స్కిల్స్ని అడాప్ట్ చేసుకోవటమే. ఆ స్కిల్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్వర్ గారి స్కూల్లో దొరుకుతుంది. సో ఎవ్రీ మంత్ మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మీ కుటుంబంతో సహా జాయిన్ అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. అవునండి, ప్రతి ఫ్యామిలీ నెంబర్ 1 వెళ్ళాలి, ప్రతి ఫ్యామిలీ నెంబర్ 1 అవ్వాలి అని అంటే ప్రతి ఫ్యామిలీకి ఆ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ని అడాప్ట్ చేసుకుంటే నెంబర్ 1 స్కిల్స్ కొన్ని ఉంటాయి. అవి అన్వర్ గారి క్లాస్లో మాత్రమే దొరుకుతాయి, ఆణిముత్యాలన్నీ. సో అది మీరు అడాప్ట్ చేసుకుంటే ప్రతి ఫ్యామిలీ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ కనుక ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ వెళ్తుంది. ద బెస్ట్ మనీ అట్రాక్షను, వెల్త్ అట్రాక్షను, హెల్త్ అట్రాక్షను, అండ్ దాంతోపాటు కెరీర్ అట్రాక్షన్ కూడా డెఫినెట్గా జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక చిన్న స్మాల్ మీ అందరూ కూడా నాకు దయచేసి చేయాలండి. మీ అందరూ కూడా కలిపి షార్ట్ ప్రేయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నేను చేయిస్తానండి. ఇప్పుడు మీరు కూడా చేయండి, నేను కూడా చేస్తాను. సో ఒకసారి ఇలా పెడదాం సార్. ఇలా పెట్టి ఒకసారి కళ్ళు మూసుకొని మీ అందరూ కూడా నాతో పాటు చెప్పండి. అంటే నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. సో మనస్ఫూర్తి చెప్పాలి, ఇంకేమొద్దు. నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఒక్కసారి మీ గురువులు గుర్తించుకోండి. మీ చిన్నప్పుడు ఎవరైతే మీకు వాళ్ళు నేర్పించారో టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఒక్కసారి వాళ్ళందరికీ, అంటే ఫస్ట్ టైం మీ పలక పట్టుకుని ఎవరు నేర్పించారో, అండ్ మీ టీచర్స్ ఎవరైతే మీకు మార్క్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారో, అండ్ మీ స్కూల్స్ కాలేజ్ డేస్లో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసిన టీచర్ ఎవరో, వాళ్ళకి ఒక్కసారి కృతజ్ఞత చెప్పండి. మీలో ఈ టాలెంట్ ఉందని గుర్తించిన, నాకు చిన్నప్పుడు మా శేఖర్ మేషారు, 10th క్లాస్లో మా సత్యం మేషారు, మా అప్పలనేని మేషారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. సో వాళ్ళు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంటే యూఆర్ అలా మిమ్మల్ని కూడా ప్రపంచం ఎవరు గుర్తించక ముందే మిమ్మల్ని గుర్తించిన మీ టీచర్స్ని, గురువులకి గుర్తించుకోండి. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీలో మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ కానీ వాళ్ళకి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ ఫ్యామిలీలో మీరు ట్రబుల్స్ ఉన్నప్పుడు 1000 రూపాయలు కూడా ఒక్కోసారి లేని స్థితిలో మనకి ఇస్తారు, కానీ వాళ్ళు ఇచ్చింది 1000 రూపాయలు కాదు, ఒక గొప్ప కాన్ఫిడెన్స్ మీకు ఇచ్చారు. నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పిన వాళ్ళని ఒకసారి గుర్తించుకోండి. ఒకసారి అదేవిధంగా మీ తల్లిదండ్రులు, గురువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, దాని తర్వాత మీ కెరియర్లో మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పర్సన్ గుర్తించుకోండి. వాళ్ళకి మనస్ఫూర్తిగా హగ్ ఇవ్వండి, థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. కొన్నిసార్లు మనం చెప్పలేము, మన ఈగో వల్ల చెప్తే మన వాల్యూ తక్కువ అయిపోతామేమని చెప్పేసి. మీ కెరీర్లో మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పర్సన్స్ని ఒక్కసారి, గురువుల్ని, ఆ పర్సన్స్ని ఒక్కసారి గుర్తించుకుని థ్యాంక్స్ చెప్పండి. అండ్ అదేవిధంగా మీ పిల్లలకి, మీ లైఫ్లో అంటే ఈరోజు మనం ఇంటికి వెళ్తే స్ట్రెస్ రిలీవర్స్ ఎవరంటే పిల్లలే. ఒకసారి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినందుకు మీ లైఫ్ ఇంకో ముందుకెళ్ళింది, కొత్త లైఫ్ ఇంక స్టార్ట్ అయింది. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. మీ లైఫ్లోకి ఎవరైతే ఇప్పటివరకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. మిమ్మల్ని ఏదైనా, అండ్ మీ డాక్టర్స్కి, చిన్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మన డాక్టర్స్కి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు లేదు, వచ్చేసాం, బిల్ గేట్స్ వచ్చాం అంతే. ఒకసారి మీ డాక్టర్స్ని తలుచుకుని థ్యాంక్ యూ చెప్పండి. అదేవిధంగా మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి, మీ బ్రెయిన్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని కాపాడుతుందా. సో మీ బ్రెయినే కొత్త ఆలోచనలు. ఎప్పుడైనా మీ బ్రెయిన్కి మీరు కృతజ్ఞత చెప్పారా? అండ్ చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాలు కృతజ్ఞత చెప్పండి. ఆ పుస్తకాల స్మెల్ మీరు చూసే ఉంటారు, దానికి పుస్తకాల స్మెల్ ఒక్కసారి గుర్తించుకోండి. అదేవిధంగా ఇంకా మీరు మీ వస్తువులు ఒక్కసారి గుర్తించుకోండి. ఏ వస్తువులు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయి? మీ మొబైలా, మీ కార్కి, మీ బైక్కి, మీ ఇంట్లో వస్తువులకి ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎస్పెషల్లీ మీ మొబైల్, ఎందుకంటే ఈరోజు మనకు రెండో హార్ట్ మొబైల్. హార్ట్ పక్కనే ఉంటుంది, హార్ట్ దగ్గరే ఉంటుంది అది మొబైల్. మీ మొబైల్కి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఫైనల్గా మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీరు థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే వాళ్ళే మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఈ ప్రపంచంలో ఒక్కోసారి పెద్ద మోటివేటర్స్ కూడా డిసప్పాయింట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. కొన్నిసార్లు మనం చెప్పలేం, ఈగో వల్ల చెప్తే మన వాల్యూ పడిపో. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఫైనల్గా
మీరు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్కి థ్యాంక్ యూ గాడ్, అందరికన్నా ఎక్కువ మనం ఉన్నప్పుడు గాడ్ ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి 3 సార్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ అని చెప్పండి. రైట్, మీరు కళ్ళు ఓపెన్ చేయండి, చాలా రిలాక్స్, ఒక ప్రశాంతత వస్తుంది. ఫెంటాస్టిక్. ఒక్కసారి గ్రాటిట్యూడ్ ప్రేయర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది నిజంగానే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వైరల్ వీడియో ఇది. ఎందుకు అని అంటే ఏ మనిషికి గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందో ఆ మనిషి ఎప్పటికీ కూడా పొరపాటును కూడా లైఫ్లో పడడు, నిలబడే ఉంటారు. ఏ లీడర్ కూడా పడిపోకుండా సక్సెస్ఫుల్గా ఎందుకు వాళ్ళ లైఫ్లో, ఇప్పుడు రతన్ టాటా గారిని చూస్తాం మనం, ఎందుకు అంత సక్సెస్ఫుల్ మెన్గా ఉన్నారు అని అంటే ఓన్లీ రీజన్ అతనుకున్న గ్రాటిట్యూడ్. ఆయన మీరు ఏ ప్రోడక్ట్ చూసినా కూడా, ఈవెన్ టాటా సాల్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం, అరే ఆ ఇంటి ఉప్పు తిన్నాను రా నేను, నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఆ గ్రాటిట్యూడ్ ప్రోడక్ట్నే ఆయన డిజైన్ చేస్తారు. అంటే అంత గొప్ప గ్రాటిట్యూడ్ ఒక లీడర్కి ఉండటం వల్లే సక్సెస్ఫుల్గా ఈ రోజుకి క్రైసిస్ ఎక్కడొచ్చినా సరే ఆయన వెంటనే ఆదుకోవడానికి, అంటే ఇండియా మొత్తం మీద ఎక్కడ చిన్న క్రైసిస్ వచ్చినా కూడా ఆయన గ్రాటిట్యూడ్ని చూపిస్తారు, నేనున్నాను అనేటువంటిది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే, అంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో మన పేరెంట్స్కి ఎలాగో మనం గ్రాటిట్యూడ్ చెప్తాము, చెప్పక తప్పదు. ఎందుకు అని అంటే మన జీవితంలో ఇలా నిలబడి కూర్చొని మాట్లాడుతున్నాము, తింటున్నాము, నడుస్తున్నాము అని అంటే వాళ్ళు ఇచ్చిన, దాని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ బాడీలో ప్రతి అణువు వాళ్ళు మనకి ఇచ్చింది, ప్రతి సెల్ వాళ్ళదే. సో దీని పొరపాటును కూడా మీరు హర్ట్ చేసుకోవద్దు మీ బాడీని. మీ అమ్మ నాన్న మీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఈ బాడీయే. సో వాళ్ళకి మనం ఏ రకంగా చూసుకున్నా కూడా గ్రాటిట్యూడ్ చెప్పక తప్పదు. వాళ్ళ రుణాన్ని మనం ఏ రోజు తీర్చుకోలేము. దాని తర్వాత గురువులు, అన్వర్ గారు లాంటి వాళ్ళు కెరీర్లో మనకి ఎక్కడో ఒక చోటే తగులుతారు, లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి గురువులకి మనం డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఎప్పుడూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకి చదువు చెప్పినటువంటి గురువులు మనతో పాటు ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతి స్కిల్లోనూ వాళ్ళు మనకు ఉంటారు. కానీ లైఫ్ చేంజింగ్ అనేటువంటి ఇన్సిడెంట్ అప్పుడు మనకి కెరీర్లో ఒకళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. సో నాకైతే మా సుమన్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ చేంజ్ మొత్తం అయిపోయింది. అవును సార్, నేను చెప్తున్నాను మీకు, చిన్నప్పటి నుంచి నాకు జగన్మోహన్ రావు గారు కానీ నాకు చదువులు చెప్పినటువంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇంకొక గురువు నాకు పిలిచి మరీ పిల్లనిచ్చిన మా మాస్టరే, మా స్కూల్ టీచరే నాకు పిలిచి మరీ పిల్లనిచ్చారు. సో అది మా గురువు గారికి, ఆయన పేరు కూడా గురువే, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అలా ప్రతి ఒక్కరికి లైఫ్లో, అండ్ ఎస్పెషల్లీ మీరు లాస్ట్లో ఒక మాట అన్నారండి, మన పిల్లలకిను వైఫ్కి మనం థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ థ్యాంక్ యూ మన ఆడియన్స్, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. మీ అందరికీ కూడా చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా, అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు, నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని, ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్.
సో అదిరిపోయే topic. ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు లాగేయటం మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో September 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.